ట్రోల్ చేయడం ఈజీ అన్న. అంటే దానికి ఏముంది, సింపుల్గా ట్రోల్ చేయిస్తాం. కానీ దాని వెనకతల బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా కష్టం ఉంటుంది కదా. అది ఎవరో మరి చేసిన వాళ్ళంటే మైట్ బి ఏమంటారు వాళ్ళు నెగిటివ్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. కానీ తర్వాత మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ స్టెప్ అనేది, ఆ పాట కూడా బాలీవుడ్లో కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. సూపర్ అన్న. చేస్తున్న వాళ్ళు అలాగే నెగిటివ్ చేస్తూనే ఉంటారు. కానీ నాకు తెలిసి పెద్ద సినిమా మంచి బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్న. ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు ఎప్పుడు స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్టోరీ చేయలేదు. ఈసారి క్రికెట్ కనిపిస్తుంది, ఆ షార్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. కాబట్టి అంటే ఎలా ఉండబోతుంది? గతంలో మన రంగస్థలం లాంటి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ సినిమా చూసాము. విలేజ్ బ్యాక్గ్రౌండ్లోనే ఒక స్పోర్ట్స్ సంబంధించినటువంటి సినిమా లాగా కనిపిస్తుంది. అంటే ఈసారి వర్కౌట్ అవుతుంటావా అన్న? డెఫినెట్గా అన్న, డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. రంగస్థలం కన్నా ఇంకా భారీ హిట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. పెద్ద డైరెక్టర్ కూడా, ఆయన బుచ్చిబాబు కూడా మామూలు డైరెక్టర్ కాదు. బాగా తీస్తానే అనుకుంటున్నాను. నాకు తెలిసి మీరు అంటున్నారు కదా రంగస్థలం అని, నాకు తెలిసి పుష్ప కన్నా బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరు పుష్ప అన్నారు కాబట్టి అడుగుతున్నా, పుష్ప ఢీ కొడతా అంటావా పెద్ద సినిమా? అంటే కొట్టొచ్చు అన్న. ఎందుకంటే రామ్ చరణ్కి మీరు అబ్జర్వ్ చేస్తే బాలీవుడ్లో మంచి ఇది ఉంది. బాలీవుడ్ అనే కాదు కానీ ఈవెన్ అన్ని స్టేట్లో కూడా రామ్ చరణ్కి మంచి ఏమంటారో ఆదరణ ఉంది, అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా కొడుతుందని నేను అనుకుంటున్నాను అన్న. మొన్న రీసెంట్ చూసుకున్నట్టంటే రామ్ చరణ్ వాళ్ళ డాడీ మెగాస్టార్ గారు 300 కోట్లు సంపాదించడం జరిగింది. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు రాబోతున్నాడు పెద్ద సినిమా ద్వారా అనుకోవచ్చు అన్న? తప్పకుండా అన్న. తండ్రి తగ్గ కొడుకే తను రామ్ చరణ్. అంటే ఏమంటారు, ఇప్పుడు సచిన్ కొడుకున్నాడు కదా, తనంతా క్రికెట్లో అంత రాణించకపోవచ్చు. కానీ రామ్ చరణ్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారి పేరు నిలబెట్టాడన్న, దాటేశాడన్న. ఎలా ఉండబోతాను మరి పెద్ద సినిమాకి? మేబీ ఫ్యూచర్లో మన ఆస్కర్ వచ్చే ఛాన్స్ అంటారు? ఆస్కర్ నేషనల్ అవార్డు రావచ్చు అన్న, డెఫినెట్గా రావచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే రంగస్థలంలో మన రామ్ చరణ్ గారు యాక్షన్ అయితే దుల్లగొడిశారు. ఆయన నటుడిని మన డైరెక్టర్ మన అదే రంగస్థలం సుకుమార్ గారు బయటికి తీశారు కదా. ఈ సినిమాలో కూడా అట్లానే చేస్తాడు. మీరు అన్నట్టు ఆస్కర్ అవార్డుకి తగ్గ యాక్షన్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను అన్న. సో మీకు నమ్మకం ఉందన్న? అంటే ఆయన వే ఆఫ్ లుకింగ్ కానీ, సో ముక్కు పుట్టు పెట్టుకోవడం కానీ, సో ఇది చూసినప్పుడు ఎలా అనిపించింది? అంటే చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే, ఆ క్యారెక్టర్కి మరి అలా ఉంటేనే బెటర్ అని ఇప్పుడు డైరెక్టర్ తెలుస్తుంది కదన్న. ఇప్పుడు ఒక స్టోరీ ఉందంటే ఆ స్టోరీకి తగ్గట్టు ఉండాలి. ఆ స్టోరీకి తగ్గట్టు రామ్ చరణ్ గారి లుక్ చేశారు. బాగానే ఉంటుందన్న, బాగానే ఉంది. లుక్ కూడా బాగానే ఉంది. సినిమా కూడా డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దేశం మొత్తం కూడా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్స్ మొత్తం దేశాన్ని దున్నేస్తున్నారు. మన మెగాస్టార్ కానీ, మనం చూసుకుంటే ప్రభాస్ కానీ, సో మన అల్లు అర్జున్ కానీ. సో ఏం చెప్పదలుచుకున్నారు అన్న? మన వాళ్ళ సత్తా ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్తుంది కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? అది ఒక గర్వకారణమే కదన్న. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంతకుముందు ఎప్పుడో చెన్నైలో ఉండేది. చెన్నై నుండి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక బాహుబలి కానీ, ఒక పుష్ప కానీ, దాని తర్వాత అంటే చాలా సినిమాలు, అంటే నాట్ ఓన్లీ తెలుగు అనట్లేదన్న, ఈవెన్ సౌత్ కూడా చూస్తే ఒక కాంతారా కానీ, కేజీఎఫ్ కానీ. మన సౌత్ అంతా ఇన్నాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక హాలన్గా చూసేవారు బాలీవుడ్ వాళ్ళు. ఓ సౌత్ అంటే ఒక ఇప్పుడు చిన్న చూపు ఉండేది. ఇప్పుడు అది దాటేసామన్న. ఇప్పుడు మన సినిమాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బాలీవుడ్లో. మనం ఎప్పుడు ఏ సినిమా వస్తుంది, సౌత్లో ఏ సినిమా వస్తుంది, ఏది చూద్దామని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే ఆ రేంజ్ దాటిస్తామన్న. మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ రేంజ్ కూడా దాటేస్తాం కూడా డెఫినెట్గా. ఇదే సినిమాలో మృణాల్ ఠాకూర్ సీతారామన్ చేసినటువంటి హీరోయిన్ ఒక ఐటమ్ సాంగ్ అయిపోతుంది. అంటే ఎలా ఉండబోతుంది? రంగస్థలం కూడా ఒక ఐటమ్ సాంగ్ చూసాము. ఇట్లాంటి ఐటమ్ సాంగ్ మనం చూడొచ్చు అంటావా? ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే మ్యూజిక్ కూడా మన ఏఆర్ రెహమాన్ గారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం బాగానే ఉంటాయి. ఆయన కూడా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారని నేను అనుకుంటాను అన్న. రీసెంట్గానే ఏఆర్ రెహమాన్ పైన కొన్ని కాంట్రవర్సీ జరిగింది. సో అది మన సినిమా మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏముండదన్న. అంటే మీకు చెప్తున్నాను కదా, ఈ ట్రోల్ చేసేవాళ్ళు ఎలాగే ట్రోల్ చేస్తుంటే ఉంటారు. ఏఆర్ రెహమాన్ అంటే ఆయన ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అన్న. ఆయన స్టామినాని పట్టుకోవడం కష్టం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఎవరు, మన మణిశర్మ గారు కూడా ఏఆర్ రెహమాన్ గారి దగ్గర అసిస్టెంట్ చేశారు అనుకుంటాను. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే.